జరుగుతుంది. ఎలా? హలో, ఆనంది ఉందా? ఆనంది, ఏంటి? పార్వతి మేడం నిన్ను వెంటనే కాల్ చేయమని చెప్పారు. పార్వతీ మేడం గారు నన్ను ఫోన్ చేయమని చెప్పారా? అవును, చాలా అర్జెంట్ అని చెప్పారు. మేడం నాతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? సరే, ఒకసారి ఫోన్ చేసిస్తారా? హలో ఆనంది. మేడం గారు ఫోన్ చేయమని చెప్పారంట. అవునా ఆనంది, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ఈవినింగ్ మా ఇంటికి రా. నేనా? ఇంకొక విషయం, నువ్వు మాత్రమే రా, ఎవ్వరిని తీసుకురాకు, సరేనా? మర్చిపోకు. ఉంటాను. హలో 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 మేడం, హలో. నన్ను ఇంటికి ఎందుకు రమ్మనంటారు? అది నన్ను ఒక్కదాన్ని ఎందుకు రమ్మన్నారు? అశ్విన్, నువ్వు అర్జెంట్ వర్క్లో ఉన్నావా? మాట్లాడచ్చా? నీ భర్తతో మాట్లాడడానికి నువ్వు పర్మిషన్ అడుగుతున్నావేంటానంది? అంటే ఇది ఆఫీస్ కదా, ఇక్కడ అలా ఉండొచ్చో లేదో అని అలా అడిగిందిలే. నువ్వు తిడతావని భయమేమో. మీరుండండి. ఆనంది, నువ్వు చెప్పు. నాకు పార్వతీ మేడం గారు ఫోన్ చేసి రమ్మన్నారని రిసెప్షనిస్ట్ అమ్మాయి చెప్తే నేను తిరిగి ఫోన్ చేశాను. ఏంటి? నువ్వు ఫోన్ చేసావా? ఏం చెప్పారు? నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలట. సాయంత్రం ఇంటికి రమ్మన్నారు. అది నన్ను ఒక్కదాన్ని రమ్మన్నారు. నీకు ఫోన్ చేయడమే కాకుండా నిన్ను ఇంటికి పిలవడం, ఒక్కదాన్నే పిలవడం ఏంటబ్బా? అయితే ఎవడో చచ్చాడు. నిన్ను చూస్తేనే నిప్పులు కక్కావిడా, నీతో అంత కూల్గా మాట్లాడమేంటబ్బా? ఇందులో ఏదో మిస్టరీ ఉంది. నాకు హిస్టరీ కూడా అనిపిస్తుంది. సల్సో నువ్వుండు. పార్వతీ మేడం గారు అలా అన్నారంటే మొత్తానికి ఏదో ఉంది. ఆనంది ఒక్కతే వెళ్ళడం కరెక్ట్ కాదని నేను ముందే చెప్తున్నాను. ఒక పని చేద్దాం, అందరం కలిసి ఆవిడ దగ్గరికి వెళ్దాం. లేదు లేదు, నన్ను మాత్రమే ఒంటరిగా రమ్మన్నారని చెప్తున్నాను కదా. అసలు ఆవిడ అలా ఎందుకు చెప్పుంటారు? ఇంకెందుకు, ఆనంది అంటే ఆవిడకి ఎప్పుడు నచ్చదు కదా. అందుకే ఆనందిని ఏదైనా చేయాలనే కుట్రతో ఒంటరిగా రమ్మనుంటుంది. అయ్య బాబోయ్, అంటే చంపేస్తుందా? నువ్వు నోర్మోయ్. అలా ఏం ఉండదు. నువ్వు నీ పిచ్చి మాటలు. అలా కొట్టిపారేయక అశ్విన్, ఎందుకైనా మంచిది నువ్వు కూడా ఆనందితో పాటు అక్కడికి వెళ్ళు. అవును బావా. అశ్విన్ అన్న, ఆనందిని మాత్రం ఆవిడ దగ్గరికి ఒంటరిగా పంపకు. అసలే ఆవిడ చాలా డేంజర్. సరే ఆనంది, నేను కూడా నీతో పాటు వస్తాను. సాయంత్రం కంపెనీ అయిపోయాక మన ఇద్దరం కలిసి వెళ్దాం. అమ్మా, నువ్వు ఫోన్ పెట్టాయి. పెళ్లి చూపులంట, పెళ్లి చూపులు. మా అమ్మ నాన్నకి వేరే పనేం లేదు. అబ్బా, ఇప్పటిదాకా అమ్మ క్లాస్ పీకింది, ఇప్పుడు నాన్న చేస్తున్నాడు.